ఉంటున్నాడని నాకు కొంత ఒకరి ద్వారా తెలుసుకున్నాను. అతను గత 15 నెలల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఆ విషయం తెలియదు నాకు. చెప్పిన తర్వాత వెళ్ళి చూసేసరికి అది చాలా బాధ. గత వారం వెళ్ళి చూసాను నిజంగానే. చూస్తే నిజంగా ఒక్కడే ఉంటున్నాడు. తిన్నవా నాన్న అని అడిగాను, ఎట్లా తింటున్నామని అడిగాను. ఎవరన్నా తీసుకొచ్చి పెడితేనే తింటున్నాడు, ఎవరైనా నీళ్లు పోస్తే తాగుతున్నాడు. అది చాలా అడిగా నేను. ఒక బ్రదర్ వస్తే ఏంటి బ్రదర్ ఎట్లా సర్దుతుంది ఏంటంటే, ఇక్కడ ఉంటున్నాడు బ్రదర్, నేను చూస్తూనే ఉన్నాను, నేను ఏదైనా సహాయం చేస్తే తింటాడు తప్ప అట్లానే ఉంటాడు అన్నది. మరుసటి రోజు వెళ్తున్నా. ఆ రోజు కూడా మన లింగాల కొన్నికల దగ్గర ఒక 10 మంది నిరుపేదలు ఉన్నారు. మనం రైస్ ప్యాకెట్ నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కోసం వెళ్తున్నాం. ఇప్పటివరకు 750 నుంచి 800 కుటుంబాలను మనమే పోషిస్తున్నాం CBF ద్వారా. ఈ బ్రదర్కి ఏదైనా ఒకటి చేయాలి. ఇప్పటికిప్పటికి ఏంటంటే ఎండలు ఉన్నాయి, 45-50 డిగ్రీల ఎండ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే ఆగమైపోతాడు ఎండలు. ఎండకి ఎండుకుంటూ వాన తడుచుకుంటూ ఉంటున్నాడు. తెలవడం బాగా అప్పటికప్పటికి ఆటోను పిలిపించడం జరిగింది. అవి కట్టడము, ఫ్లెక్స్ తీసుకురావడము, గాజులు తీయడము, ఇట్లా చేసిన పెండలు తీయడము, వైర్లు తీసుకొచ్చి కట్టడం. స్వయంగా నేను దగ్గర ఉండే గాజులు తీయించాలి అంటే మనసుకి అక్కడ పని చేస్తేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మన వంతుగా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంది కూడా కాదు, రన్నింగ్లో పోతా అప్పటికప్పటికి ప్లాన్ చేసి పిలిపించింది అప్పటికప్పుడుగా. ఎందుకంటే ఎట్లుంటాడు బాబు దగ్గర ఏమీ కట్టడం జరిగింది. మరి ఎందుకు కడుతున్నాం కదా, ఎట్లా మరి ఎందుకు వాటర్ ఎవరో ఇస్తున్నారు. ఇప్పుడు ఎండల్లో నీళ్ళు కూడా వేడైపోతున్నాయి. ఇట్లా అని చెప్పేసి అప్పటికప్పుడు కుండ తీసుకురావడము, పైకప్పు పెట్టడము. ఎందుకంటే ఇప్పుడు మనం ఏసీలు ఉంటున్నాము, బయట అసలు కనీసం ఏదో కుండ తీసుకురావడం కూడా జరిగింది. కుండ తీసుకొచ్చి ఇవి కట్టడము, నీళ్లు పట్టడము అతనికి. ఎందుకంటే ఆ రోజు మనసు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏం ఫ్రెండ్స్, కూడు ఊడు గుడ్డ, ఇవి లేకపోతే ఎందుకు ఈ జీవితం చెప్పండి.